ఇటు చూస్తే చంద్రబాబు లోకేష్ విఎస్ఆర్ విమానాలు వేసుకొని ఎడాపెడా తిరిగేస్తున్నారు. అటు చూస్తే అదే విఎస్ఆర్ విమానం ప్రమాదానికి గురై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. దానికి దీనికి లింక్ ఏంటంటారా? ఖచ్చితంగా ఉంది సార్, ఉంది అని అంటున్నారు ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. విఎస్ఆర్ ఏవియేషన్కు హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థకు లింకులను బయటపెట్టారు. హెరిటేజ్ ఫిన్లీజ్ విఎస్ఆర్ సంస్థకు మధ్య దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎలాంటి విచారణ జరగకుండానే ఏవియేషన్ మినిస్టర్ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. విఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని వీకే సింగ్ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ఆ కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని కూడా విమర్శిస్తున్నారు. ఆయన విమర్శల సంగతి పక్కన పెడదాం. ఆయన సంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలి. వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలి. కుట్రకోణం ఏంటో బయటకు రావాలి. దోషులెవరో నిరూపణ కావాలి. అసలు విమాన ప్రమాదానికి హెరిటేజ్కు లింకు ఏంటి అంటారా? హెరిటేజ్ అంటే పాలమ్మే హెరిటేజ్ కాదు. హెరిటేజ్ ఫిన్లీజ్ ఈ కంపెనీ కూడా వారిదే. బర్రెలు కొనుక్కోవడానికి, పాలమ్ముకోవడానికి, డైరీలు పెట్టుకోవడానికి లోన్లు ఇస్తుంటుంది. ఏంటి నమ్మశక్యంగా లేదా? ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఏంటి ఫిన్లీజ్, హెరిటేజ్ ఫిన్లీజ్ చూస్తున్నారా? మనకి అర్థమవుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరని కొడితే ఇందులో స్పష్టంగా భువనేశ్వరి నారా గారు, అలాగే బ్రాహ్మణి నారా గారు, సాంబశివరావు ఎం, ఇంకా ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు. ప్రధానంగా మనకు హెరిటేజ్ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, అందులో భువనేశ్వరి గారు ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ అనే దానికి చూసినప్పుడు కూడా మనకి భువనేశ్వరి గారు కనిపిస్తున్నారు, బ్రాహ్మణి గారు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఈ ఫిన్లీజ్ అనేది ఏం చేస్తుందంటే ఫైనాన్స్ ఇస్తుంది. అయితే ఫిన్లీజ్ పెట్టింది కేవలం పాలమ్మే వారికి, బర్రెలు కొనుక్కునే వాళ్ళకి, డైరీలు పెట్టే వాళ్ళకి మాత్రమే కాదు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో పాటు పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఇస్తోందనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది అజిత్ పవార్ ప్రమాదానికి గురైనటువంటి, కూలిపోయినటువంటి విమానం విఎస్ఆర్. ఈ విఎస్ఆర్ ఏవియేషన్కు 15 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది సార్ హెరిటేజ్ ఫిన్లీజ్. ఇది కాకుండా వాళ్ళ మధ్య దాదాపు 300 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయనేది ఇప్పుడు రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆరోపణ. ఈ 15 కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా? ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనం వెళ్తాం కదా, బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకుంటాం కదా, సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇలాంటి వ్యాపారం ఒకటి చేస్తోందని ఎవ్వరికీ తెలియదు. వీళ్ళు ఫైనాన్స్ చేస్తారన్న విషయం మీకు తెలుసా? హెరిటేజ్ అంటే పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతారు. ఈ మధ్య అయితే ఆ పెరుగు కూడా పట్టుబడింది. అది పక్కన పెడదాం. ఈ వ్యాపారం కూడా చేస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఒకసారి ఈ విఎస్ఆర్ ఏవియేషన్కి, హెరిటేజ్ ఫిన్లీజ్కి ఉన్నటువంటి లింకుకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి లోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, ఇక్కడ చూస్తున్నాం కదా, 15 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు సార్. 15 కోట్ల రూపాయలు ఈ ఏవియేషన్కి లోన్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి నేను మీకు చెప్తాను. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం కూడా లోన్ తీసుకుంటే చెప్తారు కదా, సేమ్ అలాగే ఉంది. 15 కోట్ల రూపాయలు, 60 నెలలు టర్మ్ ఆఫ్ ది లోన్, నేచర్ ఆఫ్ లోన్, సెక్యూర్డ్ బిజినెస్ లోన్. రైట్, ఇది అయిపోయిన తర్వాత ఇందులో నెక్స్ట్ మనం చూస్తున్నాం సార్, ఎప్పటి నుంచి ఇది కమెన్స్ అవుతుంది అంటే మొత్తం 60 ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది, ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. ఏప్రిల్ 26, 2023, మార్చి 26, 2028తో ఇది క్లోజ్ అవుతుంది. నెలకు కట్టేటటువంటి ఈఎంఐ ఎంతో తెలుసా సార్? 33,93,795 రూపాయలు ఒక నెలకి కట్టేటటువంటి ఈఎంఐ. ఈ లోన్ తీసుకున్నందుకు విఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్లీజ్కి ప్రతి నెల ఈఎంఐ కడుతుంది. అది కూడా అందులో క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూసినప్పుడు మరి విమానాన్ని, వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టి మరీ లోన్ తీసుకుంటారు.
అట్లా ఓ విమానాన్ని పెట్టి లోన్ తీసుకున్నారు సార్. ఆ లోన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇందులో ఈ హెరిటేజ్ ఫిన్కార్ప్ సంబంధించి ఫిన్లీజ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ల సంతకాలు మనకు కనిపిస్తాయి. ఈ కింద కనిపిస్తున్నాయి కదా, వారి సంతకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్, నెక్స్ట్ చాలా కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విమానాలు వేసుకొని తిరిగేస్తున్నారు కదా. వీళ్ళు ఈ విఎస్ఆర్కి సంబంధించినటువంటి విమానాల్లోనే తిరుగుతున్నారు. వీళ్ళే ఫైనాన్స్ ఇచ్చారు, వీళ్ళే విమానాలకి ఫైనాన్స్ ఇచ్చారు. ఆ విమానాల్లోనే వీళ్ళు చక్కర్లు కొడతారు. ఆ విమానాలకి చక్కర్లు కొట్టినందుకు మళ్ళీ బిల్లు చెల్లిస్తారు. ఈ బిల్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? నా దుడ్డా, నీ దుడ్డా, నా దుడ్డుతో నేను వెళ్ళాను, నా దుడ్డుతో నేను మ్యాచ్ చూశాను, నీకేంటి జగన్ అంటారు కదా. ఈ దుడ్డు ఎక్కడికి పోతుందో ఇప్పుడు అర్థం చేసుకోవాలి అందరూ. విఎస్ఆర్ వెంచర్కి, విఎస్ఆర్ ఏవియేషన్కి వెళ్తోందా లేదా, ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. రైట్, ఒకసారి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ విమాన ప్రయాణాలని ఒకసారి చూద్దాం సార్. ఇది చూడండి సార్, ఆ డేట్ ఒకసారి చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తోంది. 18/12 వెళ్ళారు 2025. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ది, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు అందులో ప్రయాణం చేసినటువంటి అంశానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్ ఈ పక్కనే ఇంకోటి ఉంది సార్, 09/01/2026. ఇది ఎవరు ప్రయాణం చేశారు? నారా లోకేష్ గారు. ఇది కూడా ఒకసారి చూపించండి, నారా లోకేష్ గారు ప్రయాణం చేసినటువంటిది. ఇదే విమానాల్లో మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నామే విఎస్ఆర్ ఏవియేషన్, ఆ విఎస్ఆర్ని వదలకుండా తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్కి, లంచ్కి, అలాగే డిన్నర్కి ఇలా చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఇంకా ఉంటే చూపించండి సార్, డీటెయిల్స్ ఏమైనా ఉంటే. ఎస్, ఇవి వీళ్ళు తిరిగినటువంటివి ఇవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అత్యంత ప్రధానమైంది, ఇంతకుముందు నేను చెప్పాను కదా, పాపం చంద్రబాబు నాయుడు గారు కుటుంబం నడిపేటటువంటి హెరిటేజ్ అంటే ఏదో పాలు అమ్ముకొని ఇంత సంపాదించారనుకుంటారుగా, కాదు. చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ హెరిటేజ్ ఫిన్లీజ్తో పాటు చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో డైరెక్టర్లుగా ఎవరున్నారు ఒకసారి నేను స్క్రీన్ పైన చూపిస్తాను, కొద్దిసేపు అయిపోతుంది ఫటాఫట్. ఒకసారి చూపించండి, ఇక్కడ చూడండి. మీకు తెలుసా ఇది చంద్రబాబు నాయుడు గారు కుటుంబం నడిపేటటువంటి కంపెనీ అని? మెగా బెడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, భువనేశ్వరి నారా గారు ఉన్నారు. నారా భువనేశ్వరి గారు, నారా బ్రాహ్మణి గారు ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. తర్వాత నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, నారా బ్రాహ్మణి గారు, భువనేశ్వరి నారా గారు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలు వీళ్ళు నడుపుతున్నారని మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క హెరిటేజ్ గురించి మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి బోలెడున్నాయి, కానీ కొన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నా. నెక్స్ట్ రైట్, నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చూసాము. నెక్స్ట్ నిర్వాణ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ ఉందని మీకు తెలుసా? ఈ కంపెనీ కూడా వాళ్ళదే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానిదే. ఇందులో కూడా నారా బ్రాహ్మణి గారు మనకు కనిపిస్తున్నారు, భువనేశ్వరి గారు కూడా ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్ నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడే చూసాం కదా, ఇవి విషయాలు. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో టాయిలెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. విమానం ఫ్యూయల్ ట్యాంకులో సామర్థ్యానికి మించి ఫ్యూయల్ ఎందుకు నింపారు, ఎవరు నింపారు? క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ 1100 డిగ్రీల వేడిని సైతం తట్టుకునే బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పటం వెనుక మతలబు ఏంటి? నెంబర్ 4. 35 కోట్ల విలువ చేసే విమానానికి 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఎందుకు చేయించారు?
విమానమేమో ఖరీదేమో 35 కోట్లు, 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు. అంటే దాదాపుగా 30 కోట్ల 20 కోట్లు కట్టుంటారు దానికి నాకు తెలిసి. కొత్త విమానమే వచ్చేది. నెక్స్ట్, ప్రమాదంపై విచారణ జరగకముందే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఎస్ఆర్కు క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? ఎవరి ప్రోద్బలంతో ఇచ్చారు? విఎస్ఆర్కి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్న సంబంధాలు ఏంటి? ఆ సంబంధాలతోనే ప్రాథమికంగా విచారణ పూర్తి కాకుండానే రామ్మోహన్ నాయుడు గారు వారు క్లీన్ చిట్ ఇచ్చేశారా? నెంబర్ 6, 2016లో విఎస్ఆర్ కంపెనీ వాల్యూ 10 కోట్లుంటే 2025 నాటికి 500 కోట్లకు ఎలా చేరింది? నెక్స్ట్, హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ 15 కోట్లు లోన్ తీసుకుందా? హెరిటేజ్ ఫిన్లీజ్ విఎస్ఆర్ మధ్య 200 నుంచి 300 కోట్ల లావాదేవీలు జరిగాయా? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9, విఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఇంట్లో ఫంక్షన్కు టీడీపీ ముఖ్య నేతలతో పాటు ముఖ్యమైన మంత్రి కూడా హాజరయ్యారా? క్వశ్చన్ నెంబర్ 10, విఎస్ఆర్ ద్వారా దుబాయ్లో 650 కోట్లతో లెగసీ విమానం కొనుగోలు చేసిన ఆ టీడీపీ కీలక నేత ఎవరు? దీనిపైన చర్చిద్దాం.